ఎంతో అద్భుతంగా, ఆనందంగా, ఎంతో జ్ఞానాన్ని అందుకుంటున్నాం మాస్టర్స్. అలాగే ఈరోజు కూడా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనకు బోధించడానికి రమణ మహర్షి గారు బోధనలతో మన ముందుకు వచ్చేస్తున్నారు. సంధ్య మేడం గారు గూడూరు నుంచి. మేడం మీకు స్వాగతం, సుస్వాగతం మేడం. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరఫున అలాగే జూమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి నా యొక్క ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఎంతో చక్కటిగా మేడం గారు ఇన్ని రోజు 10 రోజుల క్లాసులు ఫినిష్ చేసుకున్నాం మాస్టర్. ఈరోజు 11వ క్లాసు. చాలా ఓపిక్గా ఎంతో అద్భుతంగా మేడం గారు అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఆ జ్ఞానాన్ని మనం స్వీకరించి ఎంతో గొప్పగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మాస్టర్స్. మేడం మీకు స్వాగతం, స్వాగతం. ఓవర్ టు యు మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే అమ్మా, అందరికీ నమస్కారం. జూమ్ ప్రేక్షకులకి, యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మా గురువు గారైన దామరాజయ్యమ్మ గారికి, వారి కుమార్తె రేవతి మేడం గారికి, ధ్యానాన్ని అందించిన పత్రిజీ గారికి, ఇంత చక్కటి ఆత్మబోధన అందించిన రమణ మహర్షి గారికి నా ఆత్మ ప్రణామాలు. మనం 10 సెషన్స్ క్లాసులు పూర్తి చేసుకున్నాము. ఇంకా వచ్చిన పాయింట్సే ఉదాహరణలు మారుతూ అవే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. ఎందుకు అనంటే మనకి ఒక్కసారిగా చెప్తే ఈ ఆత్మతత్వం అనేది అర్థమైనట్లే ఉంటుంది. ఆచరణకు వచ్చేసరికి మళ్ళీ నేను ఈ దేహం అనే భావనే వస్తుంది. మనకి ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్పడం జరుగుతుందంటే, ఉదాహరణకి ఒక బావి దగ్గర మనం పూర్వకాలంలో ఊరంతటికి ఒకే బావి ఉండేది. ఆ బావి దగ్గర బిందె పెడుతూ ఉంటే పెట్టంగా ఒక రౌండ్ గా ఏర్పడుతుంది. ఆ రౌండ్ గా ఏర్పడిన తర్వాత బిందె కదలకుండా ఆ రౌండ్ లో చక్కగా అలా కుదురుకుంటుంది. అలాగే మనకి చెప్పంగా మనలో ఈ దేహ భావం తగ్గి ఆత్మభావం పెంపొందుతుంది అనమాట. అందుకే మనకి ఇంతమంది మాస్టర్స్ నువ్వు దేహానివి కాదు, ఆత్మ పదార్థానికి, ఈ జగత్తంతా కూడా ఆత్మ పదార్థమే, బ్రహ్మ సత్యం జగత్తు మిథ్య అని మనకి ఆదిశంకరాచార్యులు వారు కూడా చెప్పడం జరిగిందనమాట. సరే, అహం అనే బలహీనమైన పునాది మీదనే ఈశ్వరుడు, జీవుడు, జగత్తు అను భావనా భవంతులున్నాయి. అహం అనే బలహీనమైన పునాది మీదనే అంటే నేను అనే భావన నీకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఏమేమి ఉంటాయి? ఈశ్వరుడు, జీవుడు, జగత్తు అనే భావన ఉంటుంది. నేను ఆత్మ పదార్థము, నేను ఈ దేహం కాదు అనే భావం ఎప్పుడైతే వస్తుందో ఈ జీవుడు ఉండదు, జగత్తు ఉండదు. అంటే జగత్తు ఉండదా అంటే జీవుడే దేవుడిగా మారుతాడు. ఆ జగత్తులో దేవుడు ఎలా అయితే ఉంటాడో మనం కూడా అలాగే జీవన విధానం కొనసాగిస్తామన్నమాట. జీవన్ముక్తిని ఆనందం ఎడారి ప్రదేశంలో అడ్డు ఏమీ లేకుండా ప్రసరించే వెన్నెల లాంటిది. సుషుప్తునికి చెట్ల గుబుర్లో నుండి నేలకు ప్రసరించే వెన్నెల లాంటిది. జీవన్ముక్తికి ఎలా ఉంటుందంటే ఎడారి ప్రదేశంలో ఏమీ అడ్డం లేకుండా వెన్నెలుంటే ఎంత బాగుంటుందో అలాగే సుషుప్తునికి అంటే నిద్రపోతున్న వాడికి చెట్ల గుబుర్లో నుండి నేలకు ప్రసరించే వెన్నెల లాంటిది. చెట్ల గుబుర్లో వెన్నెలు ప్రసరిస్తే ఎక్కడన్నా ఆ కొంచెం ఆకులు లేని చోట మాత్రమే మిణుకుమంటూ పడుతుంది. అదే జీవన్ముక్తికైతే ఎడారిలో వెన్నెల లాంటిది. అంటే ఎప్పుడైతే మన ఆ జీవన్ముక్తి స్థితికి వస్తామో అంతా కూడా మన జీవితం వెన్నెలమయమై ఉంటుంది. అదే అజ్ఞానంలో గాని ఉంటే అప్పుడప్పుడు సంతోషం ఉంటుంది, ఎక్కువ దుఃఖం ఉంటుంది. అదే వాళ్ళు అక్కడ చెప్పడం. ఒక మానవునికి దేని మీద అమితమైన శ్రద్ధ ఉందో దానిని అతడు తప్పక పొందుతాడు. మనం దేని మీద శ్రద్ధ పెట్టామంటే అది ఖచ్చితంగా పొంది తీరుతాము. ఆత్మ కంటే ఉత్కృష్ట విషయం ఏమీ లేదు. నువ్వు దేని మీద శ్రద్ధ పెట్టాలి అంటే నీ ఆత్మ మీద శ్రద్ధ పెట్టాలి. అంటే నేనెవరు అనే దాని మీద శ్రద్ధ పెట్టాలి. భాగ్యం వలన మనస్సు శుద్ధము, దృఢము అవుతుంది. ఎప్పుడైతే మనకు భాగ్యం కలుగుతుందో, ఈ ఆత్మ దర్శనం అనేది కలుగుతుందో మనస్సు శుద్ధము, దృఢము కూడా అవుతుంది. ఈ మహాత్ముని చూసి తిని ఆ మహాత్ముని చూసేదను అని పలుకుట అజ్ఞానము. అంటే మనం ఏంటంటే ఎక్కడైనా గొప్ప గొప్ప మహానుభావులు వస్తే వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాం. ఎందుకని? వాళ్ళ ఆశీర్వాదం కోసం. వాళ్ళ గురించి వాళ్ళకి తెలుసు, నేను ఈ దేహాన్ని కాదు ఆత్మ పదార్థాన్ని, ఇక్కడ ఉండేదంతా కూడా ఆత్మ చైతన్యమే అని వాళ్ళకి తెలుసు. అందరిని ఒకే భావనతో చూస్తాం. మనకి ఇంకా తెలియదు కాబట్టి
వాళ్ళ దగ్గరికి ఆశీర్వాదం కోసం వెళ్తామన్నమాట. మనం ఎవరో మనకు తెలిస్తే ఇంకా మనం అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరికి మొక్కాల్సిన అవసరం కూడా లేదు. అది తెలుసుకునే వరకే ఇవన్నీ. మనలో ఉన్న మహాత్ముని అనుభవించితే ఋషులందరూ ఏకమని తెలియగలరు. మనలో ఉన్న మహాత్ములు అంటే ఆత్మని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఋషులందరూ కూడా ఒకటే అనేది అర్థమవుతుంది. భగవంతుడు వైకుంఠము, కైలాసము మొదలైన వాటి ఉనికి అహం ఉన్నంత వరకే. అహం ఎంత సత్యమో అవి కూడా అంతే సత్యము. ఈ వైకుంఠం, కైలాసం ఇవన్నీ కూడా అహం అంటే నేను అనే భావన ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ చెప్పుకుంటాం. ఎప్పుడైతే ఆత్మతత్వం తెలుసుకుంటామో ఇంకా అవన్నీ కూడా మనకి అవసరం ఉండదు. ఎందుకు అంటే వాటిట్లో ఉండేది ఆత్మ చైతన్యమే, మనలో ఉండేది ఆత్మ చైతన్యమే, అంతా ఒకటే. సముద్రంలో నీళ్లు ఎలా అయితే అంతా ఒకటిగానే ఉంటుందో అలాగే అంతా ఒకటే అనుకున్నప్పుడు ఇంకా కైలాసానికి పోవాలి, వైకుంఠానికి పోవాలి అవన్నీ ఏమీ ఉండవన్నమాట. మనస్సుని లోబర్చుకున్నట్లయితే ఎక్కడ ఉండినా ధ్యానం చేయవచ్చును. మన మనస్సు మన చేతిలో ఉంటే, నువ్వు అడవిలో ఉన్నావా, పెళ్లిలో ఉన్నావా, ఇంట్లో ఉన్నావా, లేదంటే ఏదన్నా అవుట్డోర్కి వెళ్ళావా, ఇవన్నీ ఏం అవసరం లేదు. నీ మనసు నీ స్వాధీనంలో ఉంటే ఎక్కడైనా కూడా ధ్యానం చేసుకోవచ్చును. ప్రాక్టీస్ చేసేది ఖచ్చితంగా ఎవరైనా గాని చెయ్యగలరు. పడి లేస్తే అది కెరటం, శాంతంగా ఉంటే సాగరం. సాగరంలో కెరటం అనేది సాగరంలో ఒక పార్టే. పైకి లేచినప్పుడేమో దాన్ని కెరటం అంటాము, అది కిందకు పడిపోయినాక దాన్ని సాగరం అంటాము. అట్లాగే ఆత్మ చైతన్యంలో మనము కెరటం లాంటి వాళ్ళం, ఒక భాగం. నేను అనే అహం ఉన్నప్పుడేమో కెరటం లాగా ఉంటాము, కిందకు పడిపోయినప్పుడు ఆత్మ చైతన్యం అనేది అర్థమవుతుంది అనమాట, అంటే సాగరం అన్నమాట. తలపులై తిరుగుతూ ఉంటే అది మనస్సు, శాంతంగా ఉంటే అది ఆత్మే. తలపులు ఆలోచనలు వస్తూ ఉంటే అది మనస్సు. ఆ ఆలోచనలు ఎప్పుడైతే ప్రశాంతం అయిపోతుందో అప్పుడు ఆత్మతత్వం అర్థమవుతుంది. హృదయంలో ప్రకాశిస్తున్న పరమాత్మను పొందుటకు అంతర్ముఖలై ఉండాలి కానీ ఆడుతూ పాడుతూ అనేక క్షేత్రాలు తిరుగుతూ భగవంతుని కోసం వెతుకులాడుతూ ఉంటారు. లోపలున్న పరమాత్మని మనం కనుక్కోలేక అంతర్ముఖలై ఉండాలి గాని ఆడుతూ పాడుతూ తీర్థయాత్రలకి, క్షేత్రాలకి వెళ్తూ భగవంతుడి కోసం వెతుకుతూ ఉంటారు. అదే కదా మనకి అమ్మవారు చెప్పింది, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. నేను బయట ఎక్కడా కనిపించను, నీ అంతర్ముఖంలోనే కనిపిస్తాను అని మనకి లలితా సహస్రనామంలో వస్తుంది. అది నీళ్ళల్లో మునిగిన వాడిని దీపంతో వెతికే పని వ్యర్థం. నీళ్ళల్లో దీపం పనికిరాదు. మనం క్షేత్రాలు, తీర్థాలు వెంట పరిగెత్తుతూ ఉండడాన్ని వాళ్ళు ఏం ఉదాహరణ చెప్తున్నారంటే, అది నీళ్ళల్లో మునిగిన వాడిని దీపంతో వెతకడం లాంటిది. దీపం లోపలికి తీసుకెళ్ళలేం కదా. ఇప్పుడంటే లైట్లు, సబ్మెరీన్లు అవన్నీ వచ్చాయి. కానీ ఒకప్పుడైతే నీళ్ళల్లో మునిగిపోయిన వాడిని దీపం పట్టుకొని నువ్వు ఎలా వెళ్ళగలవు? వెళ్ళలేవు కదా. అదే వాళ్ళు చెప్తున్నారనమాట. మనకి అంతకు ముందు కూడా నేను ఒక కథ చెప్పాను, గుర్తుందో లేదో, నేను ఒకసారి మళ్ళీ అది చెప్తాను. ఒక అవ్వ బజార్లో వంగి వెతుకుతూ ఉంటుంది, పెద్ద ఆవిడ ఎదుగుతూ ఉంటుంది. ఆ దారిన పోతూ ఎవరో అడుగుతారు, ఏంటవ్వా వెతుకుతున్నావు అని. నాది సూది పోయింది నాయనా అని అంటది. అంత పెద్ద ఆవిడ ఎదుగుతుంది కదా, హెల్ప్ చేస్తామని వాడు కూడా వెతుకుతాడు. ఇంకా అట్లా ఒక్కొక్కరు ఆ వీధిలోకి వచ్చిన వాళ్ళందరూ అవ్వతో పాటు ఆ సూది కోసం వెతుకుతూ ఉంటారనమాట. వాళ్ళల్లో ఒక యువకుడు వస్తాడు. యువకుడు వచ్చినప్పుడు ఏంది అందరూ వంగి ఏందో ఎదుగుతున్నారు, ఏమైంది ఏందని చెప్పి ఆ అవ్వ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. ఏంది అని అంటాడు. సూది పోయింది నాయన అంటే. వాడికి డౌట్ వస్తుంది, ఇంతమంది ఎదుగుతున్నా కనిపించలేదే సూది, మరి ఎక్కడ పోయిందో ఏమో అని. అవ్వ సూది ఎక్కడ పోయింది అవ్వ అని అంటాడు. అని అంటే ఇంట్లో పోయింది నాయన అని అంటాడు. అందరూ బిత్తరపోతారు. ఇంట్లో సూది పోతే రోడ్లో వెతికితే ఎట్లా కనబడుతుంది? పోయిన చోట వెతకాలి గాని ఎక్కడ పోయిందో అక్కడే కదా వెతకాలి. నువ్వు అది కనిపించాలంటే నువ్వు రోడ్లో ఎదుగుతున్నావేంది అని అడిగితే అప్పుడు అవ్వ సమాధానం చెప్తది, లోపలున్న పరమాత్మను మాత్రం వెతకకుండా మీరు గుళ్ళు, గోపురాలని, తీర్థాలు, క్షేత్రాలని వెతికితే తప్పు లేదు గాని ఇంట్లో పోయిన సూదిని రోడ్లో నేను వెతికితే తప్ప అని అంటుంది ఆవిడ. చూడండి ఎంత సూక్ష్మంగా ఉందో, దాని లోతు చూడండి. అంటే మనలో ఉన్న ఆ పరమాత్మ చైతన్యాన్ని మనం లోపల వెతికి పట్టుకోక
గుళ్ళు గోపురాలు తీర్థాలు క్షేత్రాలనంటూ తిరుగుతూ కాలం వ్యర్థం చేస్తున్నారు అని చెప్పడం అక్కడ. అయితే మరి వాటికి వెళ్ళకూడదా అంటే వెళ్ళాలి. దేనికి? ఇంటి నుంచి కొంచెం రిలాక్స్ కోసం వెళ్ళాలి. మన అదృష్టం బాగుందనుకోండి, అక్కడ ఎవరైనా మహానుభావులు ఉన్నారనుకోండి, వాళ్ళు మనకు ఒక ఆశీర్వాదం ఇచ్చినా, ఏదైనా మంత్రోపదేశం చేసినా, లేదా ధ్యానం ఏదైనా చెప్పినా, మన అదృష్టం బాగుంటే ఇంటికి వచ్చి అది చేసుకొని సాధనలో ఉన్నత స్థితికి వెళ్ళొచ్చు. అయితే ఎవరైనా మన తలపైన చేయి పెట్టి ఆశీర్వదించితే మాత్రం వాళ్ళు ఇచ్చిన ఎనర్జీ అది కొద్ది రోజుల వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత అది ఖర్చు అయిపోతుంది అనమాట. ఆ కొద్ది రోజులు మాత్రమే వీళ్ళకి ప్రశాంతంగా ఆనందంగా ఉంటారు. ఆ ఎనర్జీ ఖర్చు అయిపోతే మళ్ళీ ఆ వీళ్ళ ధ్యాసలో వీళ్ళే పాడిందే పాట పాసిపళ్ళ దాస అన్నట్టుగా ఉంటుందన్నమాట. నేనెవరు అన్న తలంపు ఇతర తలంపులన్నింటినీ నాశనం చేసి చివరికి తాను కూడా నశించిపోయి సంపూర్ణంగా మౌనమైపోతుంది. నేనెవరు అన్న తలంపు, నేనెవరు అన్న ఆలోచన మీకు వచ్చింది అనంటే ఇతర ఆలోచనలన్నింటినీ కూడా నాశనం చేసి చివరకు నేనెవరు అనే ఆలోచన కూడా తొలగిపోయి, అంటే పూర్తి సైలెన్స్ లోకి వెళ్ళిపోతాం. పూర్తి సైలెన్స్ లోకి వెళ్ళినప్పుడే మన ఆత్మతత్వం తెలుస్తుంది. ఆ మౌనంలో ఉండడమే లక్ష్యం కావాలి. ఆ మౌనమే సత్యం, శాంతి, ఆనందము. ఎప్పుడైతే మనం ఎక్కువగా మౌనంలో ఉంటామో శాంతిగా ఉంటాము. అలాగే ఆ మౌనమే సత్యం. ఎప్పుడు బడబడబడ మాట్లాడుతూ ఉంటే మనకి ఎనర్జీ లాస్ అయిపోతాం. ప్రతి రోజుకి 70,000 ఆలోచనలు చేస్తాం. మాటల వల్ల, ఆలోచనల వల్ల సంపాదించిన ఎనర్జీ అంతా ఖర్చు అయిపోతూ ఉంటుంది. వీలైనంత వరకు మౌనంగా ఉంటే శారీరకంగా ఎనర్జీ సేవ్ అవుతుంది, మానసికంగా ఎనర్జీ సేవ్ అవుతుంది. కాబట్టి ఆ మౌనమే సత్యం, శాంతి, ఆనందము. అంతేకాకుండా మానసిక మౌనం వల్ల నీకు కర్మ కూడా చేరదు. మనసు పనిచేస్తూ ఉంటే మానసిక కర్మ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే మానసికంగా మౌనంగా ఉంటావో అప్పుడు నీకు కర్మ కూడా చేరదు. ముత్యముల కొరకు సముద్రంలో ఎంతో లోతు వరకు వెళతారు. అదే విధంగా ఆత్మానుభవంకు సాధకుడు కూడా హృదయం లోతుల్లోకి వెళ్ళి సాధన చేయాలి. మనం సాధన చేయాలి అంటే ఏదో పైన కూర్చొని కాసేపు గంటలో 5 నిమిషాలు ధ్యానం కుదిరి 3/4 గంట ఆలోచనలు వస్తుంటే అది కరెక్ట్ కాదు. పూర్తి సైలెన్స్ లోకి నిరామయంగా నిశ్చలంగా ఎప్పుడైతే ఉంటామో, అంటే సముద్రం లోపల ముత్యాలు వెతకడానికి ఎంత లోతుల్లోకి వెళ్తావో నీ హృదయంలో కూడా నువ్వు అంత లోతుల్లోకి వెళ్ళాలి. ఆత్మానుభవం కలిగిన వారు సహజంగానే మహాత్ములవుతారు. పొగడ్త వల్ల ఔన్నత్యం వెలుగులోకి రాదు. ఎవరైతే ఆత్మానుభూతిని పొందుతారో వాళ్ళు సహజంగానే మహాత్ములవుతారు. ఇంకా తెలుసుకోవాల్సిందంటే ఇంకేముండదు. ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సినది ఏమీ ఉండదో అదే ఆత్మానుభవం అంటే. వాళ్ళు సహజంగానే మహాత్ములు అవుతారు. పొగడ్తల వల్ల ఔన్నత్యం వెలుగులోకి రాదు. ఒకవేళ వాళ్ళు ఆత్మానుభవం పొందకపోతే నువ్వు పొగిడినంత మాత్రాన అతనిలోని ఔన్నత్యం వెలుగులోకి రాదు. నువ్వు పొగిడినా పొగడకపోయినా ఆత్మానుభవం పొందిన వాళ్ళు మహాత్ములయ్యే తీరుతారనమాట. ఇతరులు పొగడాలని కోరుకున్న వ్యక్తికి తాను ఎంచుకున్న ఆత్మానుభవ సాధనకి అవరోధం కల్పించుకుంటున్నాడు. ఎవరైతే ఇతరుల ద్వారా పొగడ్తలు పొందాలనుకుంటున్నారో వాళ్ళ ఆత్మానుభవానికి దూరం అవుతారు. ఎందుకంటే ప్రాపంచికం వైపే ఉంటుంది, కానీ ఆ సైలెన్స్ లోకి వెళ్ళి ఆత్మానుభూతిని పొందడం జరగదనమాట. ఆత్మ సాధనే అహంకార నాశనం. కీర్తి ప్రతిష్టలు కోరుకోవడం అంటే అహంను ప్రోత్సహించడం. ఆత్మ సాధనే అహంకార నాశనం. నువ్వు ఎప్పుడైతే ఆ సాధన చేస్తూ ఉంటావో నీలో ఉండే అహంకారం నాశనం అయిపోతుంది. కీర్తి ప్రతిష్టలు కోరుకుంటూ ఉన్నావంటే నీ అహంకారాన్ని మళ్ళీ ప్రోత్సహించినట్లే. ఎందుకు అనంటే పొగిడినప్పుడు ఆనందంగా ఉంటాము, తిట్టినప్పుడు దుఃఖపడుతూ ఉంటాము. అంటే నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినట్లే. కాబట్టి కీర్తి ప్రతిష్టలు అవసరం లేదు. ఆధ్యాత్మిక సాధకులు హృదయ గుహలో విశ్రమించడం నేర్చుకోవాలి. అది పూర్తిగా సహజం అయ్యేదాకే సాధన చేయాలి. ఆధ్యాత్మిక సాధకులు హృదయ గుహలో విశ్రమించడం, ఎప్పుడు ఆత్మస్థితిలో ఉండడం. అంటే ఇప్పుడు ఆంజనేయ స్వామి చూడండి, ఎప్పుడు రామనామం లోపల ఆయనకి జరుగుతూనే ఉంటుంది. ఆయన ప్రయత్నపూర్వకంగా చేయబడలేదు.
ఆత్మస్థితిలో ఉంటాడు కాబట్టి ఆ నామం అనేది అనుక్షణం జరుగుతూనే ఉంటుందన్నమాట. అట్లాగే మన సాధన కూడా అలాగే ఉండాలి. అది పూర్తిగా ఎప్పటి వరకు అంటే సహజ సిద్ధంగా అయిపోయే వరకు నీ సాధన ఉండాలి. మంత్రం ఉపదేశించేటప్పుడు గురువు గారు కూడా అదే చెప్తాడు, మాంసపిండం మంత్రపిండంగా తయారు కావాలి అని. నిద్దట్లో లేపినా కూడా నీకు ఆ మంత్రం లోపల నుంచి వస్తూ ఉండాలన్నమాట. అదే విధంగా ఆత్మానుభవం పొందే వరకు అది ఏదో సాధన కూర్చున్నప్పుడు కాకుండా సహజ సిద్ధంగా ఆత్మానుభూతిలో ఉండే వరకు నువ్వు సాధన అనేది చేస్తూనే ఉండాలి. ఆత్మ విచార సాధనకు ఏ పట్టింపులు లేని మితమైన హితమైన సాత్వికాహారం ఉపయోగపడుతుంది. దీనికి ఏమి మడి ఆచారాలు అవసరం లేదు. ధ్యాన సాధనకి, ఆత్మ సాధనకి ఏ మడి ఆచారాలు అవసరం లేదు. అయితే మితమైన హితమైన సాత్విక ఆహారం అంటే నాన్ వెజ్ తీసుకోవద్దు అని చెప్తారు. మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా, అరవింద మహర్షికి 7th ప్లేన్ అందుకోలేకపోతూ ఉంటాడు. నేను ఎందుకు అందుకోలేకపోతున్నాను అని చూసుకుంటే చేపల ఆహారంగా తీసుకోవడం వల్ల ఆ 7th ప్లేన్ అంటే 7వ తలం అందుకోలేకపోతున్నాను అనే అర్థమయ్యి ఆ రోజు నుంచి మాంసాహారంని నిషిద్ధం చేస్తాడనమాట. అట్లా ఏంటి అంటే సాత్వికాహారం వల్ల ఏమవుతుందంటే మనసు ప్రశాంతత వస్తుంది. మాంసాహారం వల్ల మనసు రజోగుణం తమో గుణం వస్తుంది. అందుకని సాత్వికాహారం తీసుకోమని సాధన చేసే వాళ్ళందరినీ సాత్వికాహారం, మాంసము అలాగే తెల్లగడ్డ ఎర్రగడ్డ కూడా వద్దు అని చెప్పడం జరుగుతుంది. కానీ చాలా మంది అవి తినని వాళ్ళు కూడా రజోగుణం తమో గుణం కలిగి ఉంటారు. మరి వాళ్ళు తినట్లేదు కదా, మరి వాళ్ళు ఎందుకున్నారని అడగచ్చు. అది వాళ్ళ సంస్కారం, అది గత జన్మ సంస్కారాలు ఉంటాయి కదా. అందువల్ల ఏంటంటే సాధన చేసే వాళ్ళకి మాత్రం మితమైన ఆహారం, హితమైన ఆహారం, రజోగుణం తమో గుణం కలిగించే ఆహారం తీసుకోకుండా ఉంటే తొందరగా మెట్లెక్కడం జరుగుతుంది. సకల సంపదలు కలిగినప్పుడు అదంతా భగవద్ అనుగ్రహం అనుకోవడం అవివేకం. ఏలననగా సంపదల వల్ల మనశ్శాంతి రాకపోగా అది దూరమగును. మనం ఏమనుకుంటాం, బాగా డబ్బు సంపాదించుకున్నాం అనుకోండి, ఆ భగవంతుడి దయ వల్ల నాకు ఇంత డబ్బు వస్తుంది అని అనుకుంటాం. కానీ ఆత్మపరంగా చూస్తే అది అవివేకం. ఎందుకు అంటే నీకు ఆ సంపద వచ్చిన దగ్గర నుంచి నీకు దుఃఖమే ఉంటుంది. సంపద మితంగా ఉంటే ఏ ఇబ్బంది లేదు. సంపద మితిమించిపోతే నీ అవసరాల కన్నా ఎక్కువగాని ఉంటే ఇంట్లో పెట్టుకుంటే దొంగల భయం, ఇతరులకు ఇస్తే అప్పుగా ఇస్తే వస్తుందో రాదో అని భయం, బ్యాంకులో వాడు పెడితే బ్యాంక్ ఎత్తేస్తాడేమోనని భయం, ఏదో ఒక భయం నిన్ను వెంటాడుతూనే ఉంటుందన్నమాట. ఆశలు నెరవేరడం ఆనందం కాదు, ఆశలు లేకుండా చేసుకోవడం పరమానందం. మన ఆశలు నెరవేరడం ఆనందం కాదు, అసలు ఆశలు అనేటివే, కోరిక అనేదే లేకుండా ఉంటే నువ్వు ఎప్పుడు పరమానంద స్థితిలోనే ఉంటావు. అన్నమయ్య చెప్పినట్లు తలపులు బోడులు అవ్వాలి కానీ తలలు బోడులు అవ్వడం కాదు. అంటే నీకు ఆలోచనలు లేకుండా ఉండాలి, కానీ నువ్వు జుట్టిచ్చినంత మాత్రాన నువ్వు ఆలోచనలతో ఉంటే నీకేమీ ఉపయోగం లేదు. నీలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవాలి కానీ ఇతరుల లోపాలను సరిదిద్దడం సరికాదు. నీలో ఏ లోపాలు ఉన్నాయో వాటిని ముందు సరిదిద్దుకో. ఇతరుల లోపాలు ఎంచుతూ ఉన్నంత కాలం నీకు కర్మ చేరుతుంది కానీ నువ్వు పరిశుద్ధమవ్వవు. తప్పు చేయడం మానవుని సహజం. తప్పును తెలుసుకుని సరిదిద్దుకోవడం సాధకుడి లక్షణం. మనం అంటూ ఉంటాం కదా, ఎవరైనా తప్పు చేస్తే మానవ సహజ లక్షణం లేండి, దాన్నే మనం తప్పు పట్టబడలేదండి అని అంటాం కదా. కానీ ఆ తప్పుని సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకుంటే సాధకుడి లక్షణం. సరిదిద్దుకోకపోతే మళ్ళీ అటువంటి పొరపాట్లే చేసే పరిస్థితులు వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే నేర్చుకోవడానికి నువ్వు నేర్చుకునే వరకు అటువంటి పరిస్థితులు వస్తూనే ఉంటాయి. తీవ్రమైన వైరాగ్యము అనే పునాది లేకపోతే చేసే సాధన వ్యర్థము. తీవ్రమైన వైరాగ్యం లేకుండా నువ్వెంత సాధన చేసినా కూడా మళ్ళీ కొన్ని రోజులకి బాహ్య ప్రపంచంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. నువ్వు ఆ పునాది స్ట్రాంగ్ గా వేసుకుంటే మంచిదే, వేసుకోకపోతే సాధన అంతా కూడా వ్యర్థమే. ఎలా అంటే కుండెడు పాలల్లో ఒక ఉప్పు గల్లేస్తే ఎలా ఇరిగిపోతాయో, నువ్వు ఆత్మస్థితిలో ఉండి మళ్ళా వెనక్కి వెళ్ళిపోయావు అనుకోండి, మళ్ళీ
మళ్ళీ మొదటి నుంచి ప్రయత్నం చేసుకుంటూ రావాలి. అహం బ్రహ్మాస్మి శివోహం అని జ్ఞానించడం జ్ఞాన సాధన కానే కాదు. అవన్నీ తలపులే. తలపులన్నీ నశింపు చేస్తే ఆత్మ విచారణే, ఆత్మనిష్టే సరైన మార్గము. అహం బ్రహ్మాస్మి శివోహం అంటే జపం అన్నమాట. జపం శివోహం శివోహం అనుకోమంటారు కదా, అవన్నీ ధ్యానించడం జ్ఞాన సాధన కాదు. వాటి వల్ల నీకు జ్ఞాన సాధన రాదు. అయితే వాటి వల్ల కొంచెం ఎనర్జీ అనేది వస్తుంది. ఇది భగవన్నామం చేసినప్పుడు కానీ జపం చేసినప్పుడు కానీ మన నుంచి ఎనర్జీ రిలీజ్ అయ్యి మన ఆరాలో ఉండి మనకే ఉపయోగపడుతుంది. దానివల్ల నీకు జ్ఞానం ఏమీ రాదు. జ్ఞానం ఎప్పుడు వస్తుంది? నీ తలంపులన్నీ అంటే నీ ఆలోచనలన్నీ నశించిపోయి నీ మనస్సు సైలెంట్ చేసావంటే అప్పుడు ఆత్మతో కనెక్ట్ అవుతావు. ఈ శరీరము ఆత్మ కనెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే కనెక్ట్ అవుతుందో అప్పుడు పరమశాంతంగా ఎంతో ఆనందంగా ఉండడం జరుగుతుంది. శరీరాన్ని నేను అని అభిమానించడమే జన్మ, దాన్ని పెంచి పోషించడమే జీవితం, దానిని తాత్కాలికంగా మర్చిపోవడమే మరణం, ఈ అజ్ఞానాన్ని శాశ్వతంగా నశింపు చేయడమే మోక్షము. శరీరాన్ని నేను అని అభిమానిస్తూ ఉన్నావు అని అంటే జన్మ పరంపర వస్తూ ఉంటుంది. దాన్ని పెంచి పోషిస్తూ ఉన్నావు అంటే అదే జీవితం. దాన్ని తాత్కాలికంగా మర్చిపోవడం అంటే మరణం. మన నిద్దట్లో మన మనస్సు ఉండదు, ఇంద్రియాలు ఉండదు, అసలు బతుకున్నామో లేదో కూడా తెలియదు. తాత్కాలికంగా మర్చిపోవడం అంటే నిద్ర అన్నమాట. అది ఆ నిద్ర చిన్న మరణంతో సమానం అన్నమాట. ఈ అజ్ఞానాన్ని శాశ్వతంగా నశింపు చేయడమే మోక్షం. ఈ శరీరమే నేను అనే భావాన్ని ఎప్పుడైతే పూర్తిగా నశింపు చేస్తావో అదే మోక్షం. అజ్ఞానం అనే అంధకారానికి ఆత్మ విచారణయే సూర్యోదయము. అజ్ఞానం అనే అంధకారానికి ఆత్మ విచారణ, నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తున్నాను, నేను చేయాల్సిన పనులేంటి, ఇదే ఆత్మ విచారణ అంటే. ఇదే మనకి సూర్యోదయం కింద లెక్క. శరీరము యొక్క మనస్సు యొక్క స్పృహ లేని అఖండ అద్వైత ఆత్మానుభవమును పొందుటయే సాధకుని లక్ష్యం కావాలి. శరీరం యొక్క మనస్సు యొక్క స్పృహ లేని అఖండ అద్వైత అద్వైతానుభూతి అంటే రెండు లేవు. ద్వైతం అంటే రెండు, అద్వైతం అంటే ఉన్నది ఒకటే. ఆ ఉన్నది ఒకటే రెండుగా విడిపడి ఇంతటి సృష్టి ఏర్పడడానికి కారణమైందన్నమాట. ఆ ఆత్మానుభవం ఏదైతే అఖండ అద్వైత ఆత్మానుభవం ఉందో అది పొందడమే నీ లక్ష్యం కావాలి. మనస్సును బాహ్యముఖం చేయడం చాలా సులభం. ఎందువల్లనంటే అది దాని స్వభావము. కానీ దానిని అంతర్ముఖం వైపు మళ్లించడం చాలా కష్టం. మన మనస్సు ఎప్పుడు బయట పెత్తనాలు కొడుతూ ఉన్నామంటే హ్యాపీగా ఉంటది, టైమే కూడా తెలీదు. అదే అంతర్ముఖం చేయడం అంటే మాత్రం చాలా కష్టం. ఒక 10 నిమిషాలు ధ్యానాన్ని కూర్చోగానే ఈ మనస్సు ఇంకా చాలేలే, అది చూడాలా, ఇది చూడాలా, అది అనుభవించాలా, ఇది అనుభవించాలా, కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమొస్తుంది, నీకు దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఈ మనసు అట్లా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇంకా మనసు ప్రేరేపించేసరికి శరీరం కూడా సహకరించదు అనమాట. అందుకే లక్ష్యం అనేది గట్టిగా పెట్టుకోవాలి, స్ట్రాంగ్ గా పెట్టుకోవాలని మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అదే వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. మనస్సు ఉన్నంత వరకే మతాలకు విలువ, మతాలన్నీ మనసు వల్ల సృష్టించబడినవే. మన మనస్సు ఉన్నంత వరకే మన మతాలు మనకు తెలుస్తూ ఉంటాయి. ఆ మనస్సు అనేది తీసేస్తే ఇంక నీకే మతం అనేది తెలియదు. ఇప్పుడు నిద్దట్లో ఉన్నాము, ఏ మతం అనేది ఏం తెలుస్తుంది, ఏమి తెలియదు. ఆత్మ చైతన్యంతో ఆనందంగా రమిస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఇవన్నీ మనస్సు కల్పించినవే. చింతలు కోరికలు వస్తున్నాయంటే అది అజ్ఞానానికి గుర్తు. అవే జన్మ మృత్యు బంధాలకు మూలం. చింతలు కోరికలు వస్తూ ఉన్నాయంటే అది అజ్ఞానానికి గుర్తు. అయితే కోరికలే ఉండకూడదా అంటే ఉండాలి. ఎంతవరకు? మితమైన కోరికలు ఉండాలి. మితమైన ఆహారం, మితమైన నిద్ర, మితమైన విహారం, అలాగే మితమైన కోరికలు. తీవ్రమైన కోరికలు పెట్టుకున్నాం అనుకోండి, దుఃఖం మన చెంతే ఉంటుంది. సాధిస్తే ఆనందమే, సాధించలేకపోతే దుఃఖం మన చెంతే ఉంటుంది. కాబట్టి అవన్నీ అజ్ఞానానికి గుర్తు. అవే జన్మ మృత్యు బంధాలకు మూలం. ఏ కోరికతో అయితే నువ్వు ఉంటావో మళ్ళీ మరు జన్మకు అదే కోరికతో పుడతావు. కాబట్టి మళ్ళీ మరు జన్మకి బంధంగా మారుతుంది. కాబట్టి కోరికలు వద్దు. ఆత్మ యందు నిలకడ నిష్టయే సకల బంధములను వాసనలను పోగొట్టును.
ఆత్మ యందు నిలకడ. ఎప్పుడైతే మనం ఆత్మ చైతన్య స్థితిలో ఉంటామో సకల బంధాలు వాసనలను కూడా పోగొట్టినప్పుడు రమణ మహర్షి గారిని వాళ్ళందరూ ఎంతో మంది వచ్చి పిలుస్తారు, ఆయన చేసిన సాధన చాలు ఇంటికి రా అని. ఆయన నేను రానంటాడు. నా జీవితం ఇక్కడే ఈ ఏం అరుణాచలేశ్వరుడికి నేను అంకితం అయిపోయాను, ఆయన మా నాన్న, నేను ఎక్కడికి రానని అక్కడే ఉండిపోవడం జరుగుతుందన్నమాట. అంటే ఎప్పుడైతే ఆత్మతత్వాన్ని తెలుసుకున్నాడో ఈ బంధాలన్నీ ఈ జన్మ వరకే అని ఆయనకు అర్థమైపోయింది. అందుకే మళ్ళీ బంధంలో ఇరుక్కోదలుచుకోలేదు. సృష్టిలో మానవుడు బుద్ధజీవి. ఆ బుద్ధితోనే ప్రపంచంలో జీవితంలో జరిగే సంఘటనలను తెలుసుకుంటూ జీవిస్తాడు. అతడు సరిగా అవగాహన చేసుకుంటే ధన్యజీవి, లేనట్లయితే దుఃఖాల పాలగును. సృష్టిలో మానవుడు బుద్ధజీవి. ఆ బుద్ధితోనే ప్రపంచంలో జీవితంలో జరిగే అన్నింటినీ అర్థం చేసుకుంటూ ఉంటాడు. సరిగ్గా అర్థం చేసుకుంటే ఆనందం ఉంటాడు, అర్థం చేసుకోకపోతే దుఃఖం పాలవుతాడు. ఇప్పుడు పిల్లాడు చదువుకోమంటాము, వాడికి చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుందనేది తల్లిదండ్రుల ఆలోచన. వాడికి చదవడం ఇష్టం ఉండదు. పెత్తనాలు కొట్టడం, టీవీ చూడటం, సెల్ చూడటం, ఫ్రెండ్స్ తో చికార్లు చేయడం ఇష్టంగా ఉంటది. మనం చదవమంటే ఏమో వాడికి కష్టంగా ఉంటది. వాడిని బయటకు వదిలేసామంటే వాడికి ఇష్టంగా ఉంటుంది. అంటే అక్కడ అర్థం చేసుకోకపోవడం వల్ల వాడు భవిష్యత్తు గురించి ఆలోచించకపోవడం వల్ల, అర్థం చేసుకోకపోవడం వల్ల చదవడం అనేది కష్టంగా ఉంది. అట్లా జరిగే సంఘటనలన్నీ కూడా మనకు అనుకూలంగా ఉంటే ఆనందంగా ఉంటాం, అనుకూలంగా లేకపోతే దుఃఖపడుతూ ఉంటాము. మృత్యువు వల్ల మానవుడు తన శరీరాన్ని, భార్య, పిల్లలు, బంధుమిత్రులను, ధనం, ఆస్తి సర్వం విడిచి వెళ్ళాలి. చావు మానవునికి అనివార్యం, అనగా తప్పించుకోలేనిది. మృత్యువు వల్ల ఏమేమైతే ఉంటాయో అవన్నింటినీ కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళాలి. ఏం తీసుకెళ్తామో పాపపుణ్యాలు, మన సంస్కారాలు మాత్రమే మనతో కూడా వస్తాయి. కాబట్టి అది చెప్తారు కదా, భార్య గడప దాకా వస్తుంది, బిడ్డలు శ్మశానం దాకా, బంధువులు బిడ్డలు శ్మశానం దాకా వస్తారు. తర్వాత నీ ప్రయాణం ఒంటరి ప్రయాణమే. కాబట్టి మృత్యువు అనివార్యం. కాబట్టి నువ్వు దానిని తెలుసుకొని నీ జీవితాన్ని ఆత్మతత్వం వైపు మళ్ళించు. ఈ బంధాలన్నీ ఈ భూలోకంలో ఉన్నంత వరకే. అంటే అలా భావన కాని వచ్చింది అంటే ఏదన్నా జరిగినా కూడా సిచ్యుయేషన్ అంత దుఃఖపడం అన్నమాట. దాన్ని తేలిగ్గా తీసుకుంటాం. మన జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. దగ్గర వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, ఆస్తి నష్టం జరుగుతూ ఉంటుంది, ఆరోగ్యం పాడవుతుంది. వీటన్నింటినీ తేలికగా తీసుకుంటాం. అందువల్ల ఏంటంటే ఆత్మతత్వాన్ని తెలుసుకోండి అని మన పెద్దవాళ్ళు ఇంతగా ఇదిగా చెప్తూ ఉన్నారనమాట. ఆలోచనలు, విచక్షణ, సుఖము, దుఃఖము ఇవన్నీ మనసుకు సంబంధించినవి. మనసు ఎప్పుడూ సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, ప్రశాంతత కోరుకుంటుంది. ఆలోచనలు, విచక్షణ, సుఖము, దుఃఖము ఇవన్నీ మనసుకు సంబంధించినటివి, ఆత్మకు సంబంధించినటివి కాదు ఇవన్నీ. అందుకని మనసు ఎప్పుడు కూడా ఏం కోరుకుంటుంది? ఆనందంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటుంది. సాధనా మార్గంలో 2 తప్పక పాటించాలి. అది మొదటిది అంతరంగ సాధన, రెండవది బహిరంగ సాధన. అంతరంగ సాధన కావాలి మనకి, బహిరంగ సాధన కావాలి. అంతరంగ సాధనలో మనస్సును ప్రపంచం వైపు పోకుండా అంతర్ముఖం చేయడం. అంతర్ముఖ సాధన అంటే మన మనస్సుని ప్రపంచం వైపు పోనీకుండా అంతర్ముఖం చేసుకోవడం. దీనికి ధ్యానం ఎంతో అవసరం. బహిరంగ సాధన అంటే ప్రపంచంతో మన ప్రవర్తన ఎలా ఉండాలి అనేది మనసుకు శిక్షణ ఇచ్చేది. బహిరంగ సాధన అంటే ఇతరులతో మనం ఎలా మెలగాలి, ఎలా మాట్లాడాలి, మన బిహేవియర్ ఎలా ఉండాలి, మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి అనేది బహిరంగ సాధన. దానిలో ఉన్నత స్థానానికి చేరవలనంటే నిత్య సాధన అవసరం. అంతర్ముఖ సాధన, బహిర్ముఖ సాధన రెండు కూడా ఉన్నత స్థితికి ఎదగాలి అంటే నిత్య సాధన అనేది ప్రతి ఒక్కరూ ప్రతిరోజు చేస్తూనే ఉండాలి. మానవులంతా ఈ శరీరమే నేను అని భావనలో ఉంటారు. అది నిజం కాదు. కానీ అలా చెప్పి నమ్మించేది మనసు. మనం ఎప్పుడు ఈ శరీరమే నేను అనే భావనలో ఉంటాం. అది నిజం కాదు. ఎవరు చెప్తున్నారంటే మన మనసు మాయలో పడేస్తుంది అన్నమాట. నేను అన్నది ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నదో
గమనించడమే సాధన. అది గమనించగా నేను అన్న తలపు నశించిపోయి మనోనాశనం అవుతుంది. అప్పుడే ఆత్మానుభవం కలుగును. ఈ నేను అనేది ఎక్కడి నుంచి పుట్టుకొస్తుందో అంతర్ముఖంలో పరిశోధన చేయమని చెప్తారనమాట. అంటే ఆలోచనలు ఎక్కడి నుంచి పుడుతున్నాయి అనేది లోపలికి చూస్తూ ఉండండి అని చెప్తారు. అది గమనించగా ఎప్పుడైతే నువ్వు అంతర్ముఖంలో గమనిస్తూ ఉంటావో నేను అనేది ఎక్కడి నుంచి పుడుతుంది అని గమనిస్తావో, ఆ గమనించగానే ఆ నేను మాయమైపోతుంది. అది మాయమైపోయి మనోనాశనం అవుతుంది. అప్పుడే ఆత్మానుభవం. ఆలోచనలు వస్తున్నాయి అనే వాళ్ళకి నేను ఇదే చెప్తానన్నమాట. ఎక్కడి నుంచి ఆలోచనలు వస్తున్నాయి అని గాని మీరు గమనించారంటే ఆటోమేటిక్ గా ఆలోచనలన్నీ నశింపైపోతాయి. అయిపోయి అలా నిరామయంగా నిశ్చలంగా ఉండడం జరుగుతుంది. ఇది ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ధ్యానం దీర్ఘకాలం అభ్యాసం చేయాలి. దీనిలో ఏ మాత్రం తొందర పనికిరాదు. ఎంతో కాలం చేస్తే గాని మనసు నశించదు. దీర్ఘకాలం అభ్యాసం అంటే రోజు సాధన చేయాలి. దీంట్లో తొందర పనికిరాదు. ఈ రోజు కూర్చునేసి రేపు నాకు అవి కనిపించలేదు, ఇవి కనిపించలేదు, ఆ సంకల్పం నెరవేరలేదు, ఈ సంకల్పం నెరవేరలేదంటే కుదరదు. దీర్ఘకాలం సాధన చేయాలి. అప్పుడు కానీ నీ మనసు నశింపు కాదు. ఈ మనసు అంటే చాలా మంది చెప్పే కంప్లైంట్ ఏంటి అంటే, నా మనసు నా మాట వినడం లేదు, నేను ఎంత కంట్రోల్ చేసుకున్నా ఆలోచనలు వాటికి అవే వచ్చేస్తున్నాయి, దానికి ఏమైనా టెక్నిక్లు చెప్పండి, నాకు తెలియకుండానే వచ్చేస్తున్నాయి, దాని వాటికి అది ఆలోచించుకుంటూ ఉంది. అది కరెక్ట్ కాదు. నీ మనసు నీ మాట వింటుంది. ఎప్పుడు నువ్వు ఏదో ఒక లక్ష్యం పెట్టుకోవాలి. నీ మనసుకు నచ్చ చెప్పుకోవాలి. 24 గంటలు ఉన్నాయి, నాకు 1 గంట వదిలేసే, 23 గంటలు నువ్వు ఆలోచించుకో అని మనసుకు నచ్చ చెప్పుకోవాలి. శరీరానికి నచ్చ చెప్పుకోవాలి. ఇందాక చెప్పుకున్నట్లు ఎక్కడి నుంచి ఆలోచనలు వస్తున్నాయో గమనించినా మనసు మనోనాశనం అవుతుంది. లేదు శ్వాస మీద ధ్యాస పెట్టినా మనోనాశనం అవుతుంది. ఏదో ఒక రూపేణ నీ మనస్సు అనేది పని చేయకుండా నువ్వే చేయాలి. వేరెవరో చేసేది కాదు. బయటికి వదిలింది నువ్వే కాబట్టి దాన్ని కంట్రోల్లో చేసుకోవాల్సింది నువ్వే చేసుకోవాలి. అందుకే నేనేం చెప్తా అంటే బిగినింగ్ లో గంటలు గంటలు చేయమని చెప్పను. ఒక 3 నిమిషాలు కూర్చో. ఈ 3 నిమిషాలు వీలైనంత వరకు ఆలోచనలు రాకుండా చేసుకో. తర్వాత మళ్ళీ ఇంకా నీకు ఖాళీ ఉన్నప్పుడు మళ్ళీ 3 నిమిషాలు, అలా 3 నిమిషాలు చేసుకుంటూ 40వ రోజుకి నీ వయసు ఎంతో అంతసేపు చేయడం అనేది సాధన చేసావంటే ఖచ్చితంగా నువ్వు ఆత్మానుభవ స్థితికి అందుకోవడం జరుగుతుంది అని చెప్తూ ఉంటానన్నమాట. సాధారణంగా సాయంత్రం భోజనం మితంగా ఉంటే బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చక్కగా కుదురుతుంది. మితమైన ఆహారం తీసుకున్నప్పుడు ఏంటంటే ధ్యానం బాగా కుదురుతుంది. మనకు చెప్తారు కదా, సగం వరకు భోజనం పావుగా గాలికి వదిలేయాలి, సగం వరకు భోజనం పావు నీరుకి, పావు గాలికి వదిలేయాలన్నమాట. అప్పుడు మాత్రమే నువ్వు ధ్యానానికి సరిగ్గా నీ శరీరం సహకరిస్తుంది. ధ్యాన సాధనకు అతి నిద్ర అతి తిండి పనికిరావు. అలాగే మిత నిద్ర మితాహారం తీసుకోవడం మంచిది. ఎప్పుడైనా గాని అతి తిండి అతి నిద్ర ధ్యానికి పనికిరాదు. అతి తిండి తిన్నావంటే శరీరం సహకరించదు. అతి నిద్ర ఉందంటే అప్పుడు కూడా శరీరం నిద్రపోతూ ఉంటుంది. ఇంకా నువ్వు సాధించేది ఏమీ ఉండదన్నమాట. సాధారణంగా ఇందా చెప్తున్నాం, అది మనో నిగ్రహం కష్టమే కానీ అసాధ్యం మాత్రం కాదు. ఇది కష్టమే కానీ అసాధ్యం మాత్రమైతే కాదు. భగవద్గీతలో కూడా అర్జునుడు అదే అడుగుతాడు, కృష్ణ మన మనస్సు స్థిరంగా ఉండదు, నిశ్చలంగా ఉండదు, ఎప్పుడు కదులుతూ ఉంటుంది, మరి దాన్ని ఎలా మనం పట్టుకోవాలి అని అంటే సాధన చేయగా 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 నీకు ఆటోమేటిక్ గా మనస్సు స్థిరం అవుతుంది. రాగము తీయగా 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 నీకు చక్కగా ఎలా పాడగలుగుతావో అలాగే సాధన చేయగా 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 నీ మనసు నీకు వశమవుతుంది అని కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పడం జరుగుతుంది. ఆధ్యాత్మిక మార్గము కత్తి మీద సాము లాంటిది. అందువల్ల అజాగ్రత్త వల్ల అధోగతి పాలవ్వక తప్పదు. ఇది కత్తి మీద సాము లాంటిది. నువ్వు ఇష్టం వచ్చినట్లు ఎట్లా పడితే అట్లా చేసావనుకో, ఆ కుండలిని శక్తి యాక్టివేట్ అయిందంటే మాడుగు కొట్టేస్తుంది. మాడుగు కొట్టేసిందంటే పిచ్చివాళ్ళు అయిపోతారు. అందుకని ఏంటంటే
కుండలిని యాక్టివేషన్ అనేది ఒక గురువు ఉంటే చాలా మంచిది. ఒకవేళ గురువు లేకపోయినా తీవ్రమైన సాధన అనేది కాకుండా ఆ మనస్సును నశింపు చేసి ఆ ఆత్మతత్వంలో అలా నిశ్చలంగా ఉంటే ఆ కుండలిని కూడా స్లోగా యాక్టివేట్ అవుతుంది అనమాట. అది ఒక్కసారిగా దూకింది అని అంటే దాన్ని కంట్రోల్ చేయడం కష్టం. టకటకటక ఆధార చక్రాలన్నీ దాటుకొని వెళ్ళిపోయి బ్రహ్మరంధ్రంకి నుంచి మాడుగు కొట్టేస్తుంది. పిచ్చి వాళ్ళు అయ్యే అవకాశం ఉంటుంది. మన అందుకే పత్రిజీ గారు ఇంత నెమ్మది దాన్ని మనకి చెప్పాడు. మామూలుగా హఠయోగంలో వాటిలో ఆ కుండలిని శక్తిని రకరకాల ఆసనాలు వేసి దాన్ని ప్రకోపింపచేస్తారు. అది గురువు సమక్షంలో ఉంటేనే చేయాలి. మామూలు వాళ్ళు ఎట్లా పడితే అట్లా చేయకూడదు అనమాట. ఆ కుండలిని యాక్టివేషన్ అప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. గైడెన్స్ కూడా తీసుకోవాలి. నేను ఆంధ్ర యోగులు బుక్ చదివిన తర్వాత ఈ కుండలిని శక్తి యాక్టివేషన్ అయ్యేటప్పుడు వాళ్ళకి విపరీతమైన నొప్పులు, జ్వరాలు, బాడీ సహకరించేది కాదంట. అంత ఇబ్బందులు పడేవాళ్ళంట. ఆల్మోస్ట్ చాలా మంది యోగుల జీవితాల్లో అదే చదివాను నేను. అప్పుడు అది చదివి నా బాడీకి నేను చెప్పుకున్నాను, నువ్వు యాక్టివేషన్ వచ్చినప్పుడు ప్రశాంతంగా, హాయిగా, నింపాదిగా నాలో ఆ చర్య జరగాలి అని ప్రతిరోజు శరీరానికి ధ్యానానికి కూర్చునే ముందు చెప్పుకునేదన్నమాట. అలా ఎప్పుడైతే నేను చెప్పుకుంటూ వచ్చానో ఆ శరీరం మెలిదిరిగిపోవడం, లోపల కండరాల నొప్పులు, అతలాకుతలం అయిపోవడం ఏం లేదు. నీట్ గా చక్కగా ఒక్కొక్క ఆధార చక్రం దాటుకుంటూ యాక్టివేషన్ అయిందనమాట. అంటే మనం మన శరీరానికి మంచి గైడెన్స్ అనేది తప్పకుండా ఇవ్వాలి. అందుకే ఈ ఆధ్యాత్మిక సాధనకి గురువు కావాలి అని చెప్పేది ఎందుకు అంటే జీవితాలు చిన్న భిన్నం అయిపోతాయి ఎట్లా పడితే అట్లా చేస్తే. అందుకే మంచి గురువుని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. కర్మలు చేసేటప్పుడు వాటి తాలూకు సంస్కారాలు మనస్సులో పడకుండా కర్మల ఫలితాలను ఆశించకుంటే మరలా జన్మ ఎత్తనవసరం లేదు. కర్మలు చేసేటప్పుడు వాటి తాలూకు సంస్కారాలు మన మనసులో పడకూడదు. అంటే ఈ పని చేస్తే నాకు పుణ్యం వస్తుంది, ఈ పని చేస్తే పాపం వస్తుంది, లేదంటే నేను చేస్తున్నాను, ఇట్లాంటి భావనలు ఏమీ పడకుండా చేసుకున్నావు అంటే నీకు ఇంక అక్కడ కర్మ అంటదు. ఆ కర్మ అనేది ఉంటేనే నువ్వు మళ్ళీ జన్మకు రావాల్సి వస్తుంది. అందుకే కృష్ణ భగవానుడు కర్తృత్వ భావంతో చెయ్యండి, నిష్కామ కర్మ చెయ్యండి. భగవద్గీత మొత్తం చెప్పేది ఇదే. ఫస్ట్ కర్మలు చేయమంటాడు, తర్వాత కర్మఫల త్యాగం చేయమంటాడు, ఆ తర్వాత అసలు నిష్కామ కర్మ చేయంటాడు, కర్తృత్వ భావంతో చెయ్యంటాడు, లాస్ట్కి వచ్చేది మోక్షానికి ప్రయత్నం చేయి అంటాడు. అది కూడా వదిలేసాయి. మోక్షం అనేది కూడా కోరికే, ఆ కోరిక కూడా వదిలేసాయి. ఏ కోరికలు లేకుండా నశింపు చేసుకో అని లాస్ట్ కి చెప్పుకొని వస్తాడు అనమాట. ఎందుకంటే ఆ కోరిక ఉంది అంటే నువ్వు మళ్ళీ మరి జన్మెత్తాల్సిందే ఆ కోరిక తీర్చుకోవడం కోసం. కర్మలు చేయడంలో మనకు అవకాశం ఉంది కానీ వాటి ఫలితాల పైన అధికారం లేదు. ఆల్మోస్ట్ ఇవన్నీ భగవద్గీతలో పాయింట్స్ అన్నమాట. కర్మలు చేయడంలో మనకు అవకాశం ఉంది, దాని ఫలితం మాత్రం నీకు అధికారం లేదు. ఇప్పుడు ఒక వ్యాపారం పెడతాము, ఈ నెలకి నాకు ₹1,00,000 ఆదాయం రావాలి అని పెడతావు, కోరికతో పెడతావు. ఆ కర్మ రిజల్ట్ పైన నీకు అధికారం ఉండదు. ఎందుకు అంటే ప్రకృతి నీకు ఎంత ఇవ్వవలసి వస్తుందో అంత మాత్రమే ఇస్తుంది. నువ్వు కోరుకున్నంత మాత్రాన లక్షలు వచ్చేయవు. చాలా మంది అదే అడుగుతుంటారు, మేము అనుకున్నాము అంత కావాలి ఇంత కావాలని, కానీ మాకు రాలేదు, ఈ ధ్యానం కరెక్ట్ కాదు అని అంటారు. ధ్యానం ఎప్పుడూ కరెక్టే, నువ్వు కోరుకునే విధానమే కరెక్ట్ కాదు. ఎందుకు అంటే నీకు అర్హత అనేది ఉండాలి. అర్హత లేకపోతే ప్రకృతి నీకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వదు. మానవుని బుద్ధి మోహం అనే కాలుష్యాన్ని ఎప్పుడు దాటుతుందో అప్పుడు తెలుసుకోవాల్సినదేమీ ఉండదు. మానవుని బుద్ధి మోహం అనే కాలుష్యాన్ని, ఈ మోహం అనేది లేకపోతే ఇంకా నువ్వు తెలుసుకోవాల్సింది ఏం లేదు. అంతా ఆత్మతత్వంలో ఉంటావు కాబట్టి ప్రత్యేకించి తెలుసుకోవాల్సినది ఏమీ ఉండదు. అంతఃకరణ లేనట్టయితే ఆత్మానుభవం కలగదు. అంతఃకరణ చతుష్టయము అంటారు. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము 4గా విభజన చేస్తారనమాట. ఈ అంతఃకరణ శుద్ధి లేకపోతే ఆత్మానుభవం కలగదు. అంటే
నీ బుద్ధి సరిగ్గా లేకపోతే ఆత్మానుభవం అనేది కలగదు. మనం చేసే కర్మలన్నీ పాపాలు పుణ్యాలు కూడా మన సంస్కారముల యొక్క వ్యక్తీకరణయే గాని ఏ పాపము ఏ పుణ్యము ఆత్మను అంటదు. పాప పుణ్యాలేవి ఆత్మ అంటదు, కానీ కూడా తీసుకువెళ్తుంది ఆత్మ. తమాషా చూడండి, ఈ శరీరంతో చేసిన పాప పుణ్యాలని, మంచి చెడులని, సంస్కారాలని ఆత్మ కూడా ఒక సంచిలో పట్టుకొని వెళ్ళినట్టు పట్టుకెళ్తుంది. ఏ శరీరంతో అయితే చేశామో ఆ శరీరంతో అనుభవింపజేయడం కోసం మళ్ళీ ఆత్మ శరీరాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఆత్మకు మాత్రం ఏ పాపము పుణ్యము అంటదు. అన్ని భగవంతుడే చేయించుచున్నాడని భ్రమపడతాము, కానీ అది నిజం కాదు. అజ్ఞానం వల్లనే అలా భావిస్తాము. మనం ఏం చెప్తుంటాం, ఏదైనా మంచి జరిగితేమో నా గొప్ప అంటాము, చెడు జరిగితేమో భగవంతుడు నా చేత ఇలా చేయించాడు అని అంటూ ఉంటాం. అది అజ్ఞానం వల్ల మాత్రమే కావని నిజం కాదు. మన సంస్కారాలే మన కర్మలు చేయించుతున్నది. భోగాల వల్ల కలిగిన సుఖము చివరకు దుఃఖాన్నే కలుగు చేయను. వివేకవంతుడు ఆ భోగాల యందు ఆశ చూపడు. మన చేత పనులు చేయించేదేయి అని అంటే మన మన సంస్కారాలు, అంతేగాని మన ఆత్మ చెప్పదు నువ్వు అది చెయ్యి ఇది చెయ్యని. ఆత్మ చెప్పదు. నిజంగా అయితే నువ్వు చెడ్డ పని చేసేటప్పుడు ఆత్మ ప్రబోధం అనేది అది లోపల చెప్తూనే ఉంటుంది. మనం ఏం చేస్తాం, మన అహంతో దాన్ని నొక్కేసి మన సొంతంగా ప్రయత్నం చేస్తాం అన్నమాట. అందుకే ఇన్ని విఫలాలు అనేది జరుగుతూ ఉంటాయి. అదే ఆత్మ ప్రబోధమని ఆత్మ చెప్పినట్టుగాను వింటే మన జీవితంలో విఫలం అనేది ఉండనే ఉండదన్నమాట. వివేకవంతుడు ఆ భోగాల యందు ఆశ చూపడు. వివేకంగా ఉన్నవాడు నాకు అవి కావాలి ఇవి కావాలని అత్యాశకి పోడనమాట. శరీరాన్ని విడిచిపెట్టుటకు ముందే కామ క్రోధాల వేగాన్ని అరికట్టగలిగితే అతనే ధన్యుడు. మనం చనిపోయే ముందు మనకున్న అరిషడ్ వర్గాలు గాని వదిలేసుకోగలిగితే అతడే ధన్యుడు. ఆధ్యాత్మిక సాధన మొదట చాలా కష్టంగా అనిపించును, కానీ ప్రాపంచిక భోగాలు ముందుగా చాలా హాయిగా అనుభవిస్తారు. పోను పోను వాటి యొక్క కష్టాలు అనుభవంలోకి వస్తాయి. ఆధ్యాత్మిక సాధన ఫస్ట్ లో కష్టంగానే ఉంటుంది. ఎందుకు అంటే శరీరం సహకరించదు, మన మనసు సహకరించదు. కానీ ప్రాపంచిక భోగాలు మాత్రం చాలా హాయిని ఆనందాన్ని ఇస్తాయి. కానీ చివరికి ఏం మిగులుస్తాయి? దుఃఖాన్నే మిగులుస్తాయి. దుఃఖాన్ని ఎందుకు మిగులుస్తాయి? అది ఎట్లా అనంటే, ఇప్పుడు మనకి అంతకుముందు పూర్వకాలం పరుపులు ఇవేమి లేవు, నేల మీదే పడుకునేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా ఇంత ముందులాగా హోటల్స్ అవంతా లేవు కదా. పెళ్లికి వెళ్తే హాయిగా చాపా దిండి వేసుకొని పడుకునేవాళ్ళు. పరుపులు అందరికీ ఉండేవి కాదు. కానీ ఇప్పుడు మన ఇళ్లలోకి పరుపులు మంచాలు వచ్చేసిన తర్వాత అవి లేని వేరే చోటకి వెళ్తే మనం పడుకోలేము. అంటే ఆ భోగాలకి నువ్వు శరీరాన్ని అలవాటు చేసావు. అందువల్ల నీకు వేరే చోటకి వెళ్తే ఆ పరుపు మంచం అనేది లేకపోతే దుఃఖంలో ఉంటున్నాం. అలాగే తిండి కూడా మనం ఇంట్లో శుచిగా శుభ్రంగా వైనంగా చేసుకుంటాము. ఏ తీర్థయాత్రలకు ఇంకెక్కడికో అవసరపడి వేరే ఊరు వెళ్ళినప్పుడు అక్కడ భోజనం సరిగ్గా లేదనుకోండి, అప్పుడు బాధపడతాం. అయ్యో నేను ఇంట్లో ఎంత బాగా తినేదాన్ని, ఇక్కడ ఇట్లాంటిది తినాల్సి వస్తుంది అని. అందుకే రమణ మహర్షి కనీసం ఉప్పు కూడా వేసేవాడు కాదు. ఆ గంజిలో ఒక నవటాకు రవ్వ ఉంటే దాంట్లో 2-3 సేర్లు నీళ్లు పోస్తాడు. పోసి అక్కడ దగ్గరలో ఉన్న ఏవైనా ఆకులు, ఆరోగ్యానికి సంబంధించిన ఆకులు తీసుకొచ్చి దంచడానికి కూడా ఏముండేవి కాదు, చేతితో బాగా నలిపేసి, ఈ తులసి అట్లాంటివి ఉంటాయి కదా ఆయుర్వేదం అంతా కొండ ప్రాంతాల్లో, అవన్నీ రెండు చేతులతో బాగా నలిపేసి దాంట్లో వేసేసేవాడు. వేసేసి బాగా తెల్లబెట్టేసి ఆ కట్టె పుల్లలతో అక్కడ వేపుకొచ్చి అవన్నీ ఒక కుండకి తయారు చేసి తాను తాగేవాడు, వచ్చిన వాళ్ళకి ఇచ్చేవాడు. ఆ కొండపైకి ఆవుల్ని మేకల్ని బర్రెల్ని కాల్చుకునే వాళ్ళందరికి కూడా ఇచ్చేవాడు అనమాట. ఏంటి ఆ ఒక్క నవటాకుతో ఏ దొరికిన రోజు తింటాడు, దొరకని రోజు గమ్ముకుంటాడు, ఓపుకున్న రోజు భిక్షాటనకి వెళ్తాడు, లేదంటే గమ్ముకుంటాడు. అట్లా శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకున్నాడు అనమాట. అసలు ఎంత పొదుపు అంటే ఆయన అసలు ఆ సూర్యనాగమ్మ పుస్తకం చదువుతూ ఉంటే ఇంత ఇంత కష్టపడ్డాడా ఆయన ఆత్మాన్వేషణకి అని అనిపిస్తుంది. ఒకరోజు వంకాయలతో దండిగా వంకాయలు వస్తాయి, వంకాయలతో కూర చేస్తారనమాట. ఈ ముచ్చికలు ఉంటాయి కదా పైన గోడ అని అంటారు ఇటువైపు, ఆ ముచ్చికలు తీసి అవతల బారేస్తారు.
అవతల పారేస్తే ఆయన గిరి ప్రదక్షిణ చేసుకొని అటు దారి వైపు వస్తూ ఉంటే ఆ ముచ్చుకలన్నీ కనబడతాయి. అయ్యో అయ్యో ఎంత వేస్ట్ చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి ఆ ముచ్చికలన్నీ తీసుకొని, అంటే తొడిమలు, ముచ్చికలు అంటే వంకాయ పైన ఉండే తొడిమలు, ఆ తొడిమలన్నీ తీసుకొని అది ఆ పై ఆ కాడ వరకు తీసేసి అన్ని కూర్చొని ఇంకో ఇద్దరు శిష్యులు కూర్చొని మొత్తం వాటిని కట్ చేసి ఆ దాంట్లో ఉప్పు కారం ఇంకా దానికి వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి అద్భుతంగా కూర తయారు చేస్తాడు. అసలు తిన్న వాళ్ళందరూ వీటితో ఇంత బాగా కూర చేసుకోవచ్చా అన్నంతగా ఆశ్చర్యపోతారు. ఏమయ్యా ఇప్పుడంటే మనకు అందరు తెచ్చిస్తున్నారు, వాటిని ఎందుకయ్యా అలా వేస్ట్ గా పారేస్తున్నారు, అదేదో ఒక సాధకంగా చేసుకుంటే ఇంకో నలుగురికి పెట్టచ్చు కదా. ఈ ఆహారం లేక ఎన్ని రోజులో మేమంతా ఎండుకున్న వాళ్ళము, అలా మనకి భగవంతుడు ఇచ్చిన ఆహారాన్ని వేస్ట్ చేయకూడదు అని అంటారు. ఆ తర్వాత ఈయన ఎక్కడ చూస్తే మళ్ళీ వాటి చేత కూర చేయిస్తారని ఈ శిష్యులు ఏం చేస్తారంటే గుంట తీసేది ఆ గుంటలో పెట్టేస్తుంటారు, పెట్టేసి మట్టి గప్పేసేవాళ్ళు. ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, ఇంకా తర్వాత పట్టించుకోడు, వదిలేస్తాడు. ఏది ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది, దాన్ని నేను ఎందుకు పట్టించుకొని నాకు అంటించుకోవాలా అని ఆ తర్వాత వదిలేస్తాడు అనమాట. అంటే చెప్పడం మన ధర్మం, వినడం వినకపోవడం వాళ్ళ ఇష్టం. దానికి అక్కడికక్కడికి మనం వదిలేయాలి. ఏదైనా మన విషయంలో అయినా కానీ అంతే అన్నమాట. ఎక్కడికక్కడికి గాని మనం వదిలేసుకుంటూ ఉంటే మనకి కర్మలు తగ్గిపోతాయి, మనసుకు ఆనందంగా ఉంటుంది. విద్యుక్త ధర్మంతో కూడిన కర్మలను ధర్మంగా చేస్తూ భగవత్ అర్పణ దృష్టితో చేసినట్లయితే మోక్షం ఖాయం. విద్యుత్ ధర్మంతో అంటే ధర్మాలు మనకి నా చతుర్విధ ధర్మాలు అని చెప్పారు కదా, చతుర్విధ పురుషార్థాలు ధర్మ అర్థ కామ మోక్షం. ధర్మంగా జీవించాలి, అర్థం డబ్బుని మంచిగా సంపాదించాలి, కామం కోరికలు మంచి కోరికలు మాత్రమే ఉండాలి. ఇవి 3 బాగా ఉంటే ఆటోమేటిక్ గా ధర్మ అర్థ కామ మోక్షం, ఈ 3 కరెక్ట్ గా చేసా అంటే ఆటోమేటిక్ గా మోక్షం వచ్చి తీరుతుంది. అదే చెప్తున్నారు వాళ్ళు. సాధనలో సరి అయిన అవగాహనతోని మనసుంటే అది నిన్ను గమ్యాన్ని చేర్చే మిత్రుడవుతుంది. అలా కాకపోతే నిన్ను క్రిందకు తోసేసే శత్రువగను. సాధనలో సరి అయిన అవగాహన అంటే, సాధనలో సరి అయిన అవగాహన ఏంటమ్మా, కళ్ళు మూసుకొని గమ్ము కూర్చోవడమే కదా అంటే నీకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు ఎలా కట్ చేయాలి, ఎంతసేపు ధ్యానంలో కూర్చోవాలి, ఎంతసేపు మౌనంలో ఉండాలి, ఇవన్నీ ఉంటాయి, కొన్ని ఉంటాయి అన్నమాట. అవగాహన కానీ అవగాహన ఉంటే నువ్వు హాయిగా బ్రహ్మాండంగా మెట్లెక్కేస్తావు. అవగాహన లేదనుకోండి కిందకి పడిపోవడం జరుగుతుంది. నిన్ను నీవు ఉద్ధరించుకోవాలి, అభ్యాస భంగమే హానికరము. ఎవరో వచ్చి నిన్ను ఉద్ధరించరు. ఉద్ధరే ఆత్మానం అంటాడు శ్రీకృష్ణుడు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. అలాగే బుద్ధుడు కూడా అదే చెప్తాడు, అపో దీపో భవ అంటాడు. నీ దీపాన్ని నువ్వే వెలిగించుకోవాలి, వేరే ఎవరో వచ్చి నిన్ను ఉద్ధరించరు. అభ్యాస భంగమే హానికరము. నువ్వు అభ్యాసం మానేసావు అంటే మళ్ళీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. భోగములందు త్యాగము, సంసారమునందు సన్యాసము కావాలి. భోగములందు త్యాగము, సంసారం నందు సన్యాసం అంటే వైరాగ్యం కావాలి. సంసారం నందు వైరాగ్యం కావాలన్నమాట. ఆత్మనిష్ట మరియు సకల భూతములందు ఆత్మ దృష్టియే గీతాసారము. ఆత్మనిష్ట మరియు సకల భూతములందు ఆత్మ దృష్టియే. సకల భూతములు అంటే పంచభూతాలు, వీటన్నింటి పట్ల కూడా ఆత్మ దృష్టి ఉండాలి. అదే గీతలో చెప్పిన సారం అంతా ఏంటి అంటే నీ ఆత్మనిష్ట ఈ జగత్తునంతా కూడా ఆత్మ దృష్టితో చూడాలన్నమాట. అంటే అంతా ఆత్మతత్వమే అని అక్కడ ఆత్మ దృష్టితో చూడడం అంటే పశుపక్షాదులు, చెట్లు, చేమలు, జంతువులు, మనుషులు అన్ని కూడా ఆత్మ చైతన్యమే. అన్నింటిలోనూ ఒకే చైతన్యము పరుచుకోనుంది. అదే గీత సారం అంతా కూడా. ఆత్మ సర్వవ్యాపకమైనది, నిత్యమైనది, జ్ఞానమైనది మరియు ఆనంద స్వరూపమైనది. అట్టి ఆత్మలో ఈ ప్రపంచమంతా ఒక్క రేణువు మాత్రమే. ఆత్మ సర్వవ్యాపకమైనది, నిత్యమైనది, జ్ఞానమైనది మరియు ఆనంద స్వరూపమైనది. ఆత్మతత్వంలో ఉంటే ఎప్పుడు ఆనందంతో ఉంటాం. అట్టి ఆత్మలో ఈ ప్రపంచమంతా ఒక్క రేణువు మాత్రమే. ఈ ప్రపంచం అంటే మన భూమండలం. ఆత్మ సర్వవ్యాపకమైనది అనుకున్నాం కదా,
మనలాంటి మన సౌర కుటుంబాలు మన బ్రహ్మాండంలో 3 లక్షల సౌర కుటుంబాలు ఉన్నాయంట. మన బ్రహ్మాండం పేరేంటి? మిల్కీ వే అంటారు, తెలుగులో వచ్చి పాలపుంత అంటారు. ఇట్లాంటి బ్రహ్మాండాలు మన బ్రహ్మాండం ఉండే బ్రహ్మాండంలో కల్లా చిన్నదంట. అంటే మన మన సౌర కుటుంబాలు 3 లక్షలు పడితే మన సూర్యుడిలో మన భూమి అంతటి 3,30,000 భూములు పడతాయండి. మరి ఇంత బ్రహ్మాండాలు ఉన్నాయి కదా, ఇప్పటి వరకు సైన్స్ 30 బ్రహ్మాండాలు కనుక్కుంది. ఇంత బ్రహ్మాండాలు ఇన్ని ఉంటే ఇప్పటి వరకు ఏర్పడిన సృష్టి ఒక 5% అంట. అంటే 100% సృష్టి అనుకుంటే ఇంత 30 బ్రహ్మాండాలు అంటే ఇది కొంచెం హయ్యర్ గా ఆలోచిస్తేనే అర్థమవుతుందండి. ఇన్ని బ్రహ్మాండాలు ఇప్పటి వరకు సైన్స్ 30 బ్రహ్మాండాలు కనుక్కుంది, ఇంకా కనుక్కోని బ్రహ్మాండాలు ఉన్నాయి. ఇన్ని ఏర్పడితే కూడా, ఇంత సృష్టి ఏర్పడితే కూడా మొత్తం సృష్టిలో ఏర్పడిన సృష్టి 5%, మిగతా అంతా డార్క్, ఇంకా సృష్టి ఏర్పడలేదన్నమాట. అంత చీకటిగా ఉంటుంది సృష్టి అనేది, ఏర్పడలేదు. చూడండి, మన బ్రహ్మాండంలో మన సౌర కుటుంబం లాంటి 3 లక్షలు పడతాయి. మన సౌర కుటుంబంలో మన సూర్యుడిలో మన భూమి లాంటివి 30,000 భూములు పడతాయి. ఇంకా ఆ భూమిలో 3 వంతులు నీళ్లు, 1 వంతు భూమి. ఆ భూమిలో మనము మన ఊరు ఎక్కడ అంటే ఇవన్నీ ఎప్పుడు చెప్తానంటే, నేను ఈ ధ్యానం చేయగా చేయగా చాలా మందికి అహంకారం పెరుగుతుంది. ఆ అహంకారం నేలకు గీక్కొని కూడా పనికిరాదు. పైగా పై నుంచి నిన్ను కిందకి అధపాతాళానికి తోసేస్తుంది. అట్లా వాళ్ళతో మాట్లాడేటప్పుడు అర్థమైపోతూ ఉంటుంది వాళ్ళలో ఉండే అహంకారం. అహంకారం పోవడానికి ఇవన్నీ చెప్తానన్నమాట నేను. ఇప్పుడు మన భూమి మొత్తంలో భూమి మొత్తంలో 3 వంతులు నీళ్లు, 1 వంతు భూమి ఉంది. ఆ భూమిలో మన దేశం ఎక్కడో కొంచెం ఉంది. ఆ దేశంలో మన రాష్ట్రం ఇంకా ఎక్కడో ఉంది. ఆ రాష్ట్రంలో మన జిల్లా ఎక్కడో ఉంది. ఆ జిల్లాలో మన ఊరు ఎక్కడో ఉంది. ఆ ఊరిలో మన ఇల్లు ఎక్కడో ఉంది. ఆ ఇంటిలో ఇంటి మొత్తం పరుచుకొని ఉన్నాము మనం. ఆ ఇంటిలో మనం ఒక 1 ఆఫ్ ది పార్ట్ గా ఉన్నాము. అంటే ఈ విశ్వ సృష్టితో పోలిస్తే మనం ఒక డాట్ కూడా కాదు. అంత కాని దానికి ఎందుకు అంత అహంకారం? ఒక పువ్వు నుంచి తేనెటీగ పువ్వుకి ఇబ్బంది కలగకుండా మకరందం తాగుతుంది. అలాగే ఎక్కడో 100 అంతస్తుల పైన ఉన్న చక్కెరని కింద ఉన్న చీమ ఆగ్రానించి దాని పోయి తీసుకొచ్చుకుంటుంది. ఇతర జీవజాతులు చేయగలిగిన పనులు ఎన్నో మనం చేయలేం. మరి వాటితో పోల్చుకుంటే మనం ఎంత? ఎందుకంత అహంకారం అని ఈ వివరణ అంతా ఇస్తానన్నమాట. ఇచ్చేసరికి అప్పుడు నిజమే కదా అని వాళ్ళలో ఆలోచన కలుగుతుంది. వాళ్ళకి ఎప్పుడు అహంకారం మళ్ళా పైకి వస్తూ ఉంటే ఈ వివరణ అంతా విన్నారనుకోండి, అహంకారం మనకి పనికిరాదు అని నెమ్మదిగా అహంకారాన్ని వదిలేయడం జరుగుతుంది. ధ్యానం ప్రాపంచిక అహంకారం 100 జన్మలు ఎత్తినా పోతుంది, కానీ ఆధ్యాత్మిక అహంకారం 1000 జన్మలు ఎత్తినా పోదు. చాలా చాలా జాగ్రత్తగా ధ్యానం చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎందుకు అంటే సాధన చేయగా వాక్శుద్ధి వస్తుంది. ఈ వాక్శుద్ధి వచ్చినప్పుడు వాళ్ళు ఏదంటే అది జరుగుతుంది. అది పాజిటివ్ జరిగితే ఇబ్బంది ఏం లేదు. నెగిటివ్ జరిగింది అనుకోండి, ఆ నెగిటివ్ మనం అన్నాం కాబట్టి మనకే తగులుతుంది అది. అందుకే ఆచితూచి అడుగు వేయాలి, ఆచితూచి మాట్లాడాలి. ధ్యానులు చాలా ఇంత ముందు కన్నా ఎంతో అవేర్నెస్ తో జీవించాలన్నమాట. అలా జీవిస్తేనే ఆ మోక్ష స్థితి అనేది మనకి వస్తుంది. ఆత్మలో జగత్తు ఉంది, జగత్తులో ఆత్మ ఉంది. అంటే ఆత్మ కన్నా ఈ జగత్తు ఏమీ ఎక్కువ కాదు. ఆత్మ చైతన్యం, ఈ విశ్వ సృష్టి ఏదైతే ఉందో ఆ విశ్వ సృష్టిలో మనం ఉండే జగత్తు ఉంది, జగత్తులో ఆత్మ ఉంది. తమాషా చూడండి, ఆత్మలో జగత్తు అంటే ఆత్మ చైతన్యం మొత్తంలో ఈ జగత్తు ఉంటుంది, ఈ జగత్తులో ఆత్మ ఉంటుంది. కానీ ఈ జగత్తు ఆత్మ చైతన్యం కన్నా కూడా తక్కువే. ఇందాక చెప్పుకున్నట్లు అంటే మన ఈ భూమి మీద మానవ జీవితం జీవులు ఉన్నట్లు అన్నమాట. అంటే ఒక్కొక్క గ్రహానికి దాన్ని డెన్సిటీని బట్టి
అక్కడ వేరే వేరే జీవులు ఉంటాయన్నమాట. వాటిని మనం ఏలియన్స్ అంటాం అన్నమాట. ఈ సృష్టి అంటే ఈ జీవరాశులు, వృక్షాలు, పర్వతాలు, నదులు, సముద్రం అన్నీ కూడా మాయతో కూడుకున్నవే, కల లాంటివి. అంటే ఈ సృష్టి ఉంటుంది, తర్వాత కొన్ని సంవత్సరాలు, కోట్ల సంవత్సరాల తర్వాత లయించిపోతుంది. మనం దేవి భాగవతం చదివితే దాంట్లో చెప్తారు అమ్మవారు, ఈ సృష్టి అంతా నా నుంచే వచ్చింది, నేను దీన్ని సృష్టి చేస్తాను, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి. అంటే దీన్ని సృష్టి చేస్తాను, దీన్ని కొనసాగింపు చేస్తాను, మళ్ళీ లయింపు చేస్తాను. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరూ కూడా నా నుంచి వచ్చిన వాళ్ళే అని ఆ వివరణ అంతా ఉంటుంది. ఈ బ్రహ్మాండ సృష్టి యొక్క వివరణ అంతా ఉంటుందన్నమాట. ఆ బిగ్ బ్యాంగ్ థియరీ అంటాం కదా, సైన్స్ అయితే బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు, మనకైతే దేవతల రూపంలో, మనకి పురాణాల రూపంలో ఈ సృష్టి ఎలా జరిగిందనేది చెప్పడం జరుగుతుందన్నమాట. ఆత్మానుభవం పొందాలంటే భక్తి జ్ఞానములనడి 2 మార్గాలు కలవు. ఆత్మానుభవం పొందాలంటే భక్తి జ్ఞానం ఉంది, అలాగే జ్ఞాన మార్గం 2 ఉన్నాయి. భక్తి యొక్క ఆఖరి స్థితి, జ్ఞాన స్థితి 2 ఒకటే. భక్తి మార్గాల్లో చేయగా మనం భజన చేస్తూ 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 ఒక అలౌకిక స్థితిలోకి వెళ్ళిపోతాం. అలా కళ్ళు అరమోడుపు కళ్ళు అయిపోతాయి అనమాట. అలాంటి ఒక భావాతీత స్థితిలోకి వెళ్ళిపోయి అలా సైలెంట్ లోకి వెళ్ళిపోతాం. అదే ధ్యానం అంటే. చాలా మందికి అది తెలియదు. దేవుడి దగ్గర జపం చేస్తూ భజన చేస్తూ ఒక అలౌకిక స్థితికి వెళ్ళిపోతారు. ఆ భక్తి యొక్క చివరి స్థితి, జ్ఞాన స్థితి 2 ఒకటే. భక్తుడు దేవుడు అని అంటాడు, జ్ఞాని ఆత్మ అని అంటాడు. భక్తుడు ఏమంటాడు, ఆ స్థితిని దేవుడు అని అంటాడు. జ్ఞాని మాత్రం అది ఆత్మ చైతన్య స్థితి అని అంటాడు. పరిపూర్ణ భక్తుడు, పరిపూర్ణ జ్ఞాని యొక్క మానసిక స్థితులు ఒక్కటే. పరిపూర్ణుడు అంటే అన్నమయ్య, త్యాగరాజు, వీళ్ళంతా పరిపూర్ణమైన భక్తులు. వాళ్ళ స్థితి, జ్ఞాని యొక్క మానసిక స్థితి కూడా 2 ఒకటే. భక్తుడికి కావాల్సిన ప్రధాన లక్షణం ద్వేషరాహిత్యము. భక్తుడికి ఏం కావాలి అంటే ద్వేషరాహిత్యం. ఎవరిని ద్వేషించకుండా ఉండే స్థితికి భక్తుడు రావాలి. మైత్రి, కరుణ 2 కలిస్తే ప్రేమ. ఆ రెండింటికంటే ప్రేమ ఉత్తమమైనది. మైత్రి ఫ్రెండ్షిప్, కరుణ జీవజాతుల పట్ల కరుణ, ఇవి 2 కలిస్తే ప్రేమ అన్నమాట. ఆ రెండింటికంటే కూడా ప్రేమ గొప్పది. అహంకారము, మమకారములు లేకుండుట సాధకునికి చాలా అవసరం. అహంకారం ఉండకూడదు, మమకారం కూడా ఉండదు. మమకారం ఉన్నందువల్ల ఏమవుతుందంటే వాళ్ళ కోసం మనం ఒక్కొక్కసారి బెండ్ ఓవర్ అవ్వాల్సి వస్తుంది. అందుకని అహంకారం ఉండకూడదు, మమకారం ఉండకూడదు. ఇవి 2 లేకుండా ఉండడం సాధకుడికి చాలా అవసరం. దేహమే నేను అను భావము వలన దేహంతో ముడిపడిన రూపము, విద్య, ధనము, అధికారము, ఆస్తి, కీర్తి, కుటుంబము మొదలైనవన్నీ అహంకారాన్ని, మమకారాన్ని పెంచి పోషించేవే. దేహమే నేను అనే భావన, దేహంతో ముడిపడినటివి ఇవన్నీ కూడా రూపము, విద్య, ధనము, అధికారము, ఆస్తి, కీర్తి, కుటుంబము, ఇవన్నీ కూడా అహంకారాన్ని, మమకారాన్ని పెంచి పోషించేటివే. కాబట్టి వీటన్నిటి మంద వ్యామోహం లేకుండా చూసుకోవాలన్నమాట. సుఖ దుఃఖాలలో సమభావన కలిగి ఉండవలెను అన్నది భక్తుని లక్షణము. సుఖ దుఃఖాలలో సమస్థితి. భగవద్గీతలో కృష్ణుడు అదే చెప్తాడు కదా, పొగిడితే పొంగిపోకూడదు, తిడితే కుంగిపోకూడదు. సమస్థితి. ఆ సమస్థితి అనేది భక్తుని యొక్క అసలైన లక్షణము. మేడం మీరు చెప్పిన క్లాస్ అంతా బాగుంది, చాలా బాగుంది మేడం. అంటే ఆయన చెప్పినంత మొత్తం ఏంటంటే అహంకారం అంటే అహంకారం ఉన్న ఇబ్బంది, మమకారం ఉన్న ఇబ్బంది, రెండిట్లో బ్యాలెన్స్డ్ గా ఉండాలి మేడం. ఏది చూసినా కూడా ఎక్కువ మళ్ళీ డౌన్ అయిపోతారు. మన లోపలే దేవుడిని పెట్టుకొని గుడి ఎతుకుతా ఉంటాం మేడం. ఆడికి వెళ్తాం, వీడికి వెళ్తాం, అక్కడ వెళ్తాం, పరుగులు తీస్తూ ఉంటాం, కానీ ఎక్కడ కనిపించడు. ఎందుకంటే ఆల్రెడీ మనలో ఉన్నాడు అనేది మర్చిపోయి వెతుకుతున్నాం కాబట్టి బయట ఎక్కడ దొరకదు. అని చెప్పిన అన్ని చాలా బాగుంటాయి మేడం. అంత ఆత్మ అనమాట. కథ అంత ఆత్మ విచారణ కాదు, బోధన విచారణ చాలా బాగుంటాయి మేడం. ఉన్నంతసేపు అసలు అప్పుడే గంట అన్నట్లు అనిపిస్తుంది మేడం. అవునా? అవును మేడం. అందుకే మేడం, అందుకే ఇంకా ఏమంటే మీకు రెస్ట్ అన్నట్లుగా రిపీటెడ్ గా ఫోన్ చేయలేదు మేడం.
లేకపోతే ఫస్ట్ ఉమ్, క్లాస్ నుంచి అనుకున్నాం ఈ బుక్ మొత్తం ఎట్లాగైనా చదివించుకొని ఎప్పుడు నీకు గ్యాప్ అంటే కొంచెం గ్యాప్ గా ఇస్తా మొత్తం బుక్ చదివి ఉమ్, ఎప్పుడైనా వినొచ్చు మేడం. అంటే యూట్యూబ్ లో ఉంటది కాబట్టి ఎప్పుడైనా వినొచ్చు. అవునవును. చాలా అవును. చూస్తారు అందుకోసం అనేసి మళ్ళీ కాల్ చేసి ఈరోజు అడిగాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. పర్వాలేదు మా, థ్యాంక్ యూ. నేను చెప్పాలిరా. చూసుకోండి. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే మా. చాలా బాగా చెప్పారమ్మా. మీరు థ్యాంక్స్ అమ్మా. చెప్పినవన్నీ వింటున్నాము. ముందు మేము మా గురువు గారి క్లాస్ ఇదే సేమ్ అమ్మా. రావణ మహర్షి గారి క్లాస్ వింటున్నాం. వాళ్ళు చెప్తున్నారు ప్రతిదానికి మోక్షానికి ముక్తికి అలాగే మీలాగే చెప్పుకుంటూ ప్రతిరోజు వింటున్నాం. కాకపోతే మాది ఒరిస్సా కదా, మన తెలుగును వస్తుంది, మాకు ఆనందం. మనం ఇక్కడ ఆత్మ జ్ఞానం వినాలి, ఆచరణ మెయిన్. అవును, ఆచరణ మరి తెలుస్తుంది కదమ్మా. ఇప్పుడు అహంకారము అంటే అది మన వాడికిలో అలవాటు ప్రకారంగా వచ్చినప్పటికైనాను ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది అని మనకి ఒక బోధన వస్తుంది కదా. అవును అవును, అదే అవగాహన. అవగాహన వస్తుంది కదా. ఇది కరెక్ట్, దీనికి మనకి మోహం పనికిరాదు. మన బంధువులు మన పిల్లలు పట్ల మళ్ళీను మమకారం తగ్గించుకోవాలి. ఇది అంటే అంటే మేము అంటాం దృష్టాభావం, అంటే చూసే భావంతో అలవాటు ప్రకారంగా మన పిల్లలు అని అంటున్నాం. కానీ మాకైతే మన పిల్లలు మళ్ళీ అనరు, శరీరానికి పిల్లలు అని అంటారు. ఇది మన పిల్లలు కాదు, ఇది ఈ శరీరానికి పిల్లలు అంతే. భోజనం అయినాను నువ్వు భోంచావా అని అనరు, నీ శరీరానికి భోజనం పెట్టావా అనుకొని అడుగుతారు అన్నమాట. అయితే మీరు ఈ కుండలి యాక్టివిటీ అది కష్టము ఇవన్నీ అన్నారు కదమ్మా, అది కొంచెం నాకు అర్థం అవ్వలేదమ్మా. హఠయోగంలో కుండలిని బలవంతంగా లేపుతారు. హఠయోగం అంటే రకరకాల ఆసనాలు ఉంటాయి. అది గురువు చెప్తూ ఉంటే వీళ్ళు చేస్తారనమాట. గురువు లేకుండా చేయకూడదు అవన్నీ. అవును. మన ధ్యానంలో ఏంటి అంటే చాలా మంది ఇప్పుడు పత్రిజీ గారి ధ్యానం నింపాదిగా నిశ్చలంగా బాగుంటుంది. దీంట్లో కొన్ని ఊర్లలో ఏంటంటే మిగతా కూడా కలిపేస్తున్నారు. రకరకాలు కలిపేసి ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉన్నారు. అట్లా చేసే ప్రాసెస్ లో కుండలిని గాని బలవంతంగా నిద్ర లేపితే అది నేరుగా వెళ్ళి మాడుకు కొట్టేస్తుంది. మాడుకు కొట్టేసిందంటే పిచ్చోళ్ళు అయిపోతారు. అందుకని ఏంటంటే ఎప్పుడైనా కూడా ఆధ్యాత్మిక సాధన అనేది తొందరపాటు తనం ఉండకూడదు. నింపాదిగా నిశ్చలంగా సాగాలన్నమాట. అంతేకాకుండా చేసేటప్పుడు మాడికి కొంచెం ఇది వస్తుంది కదమ్మా ధ్యానం చేసినప్పుడు. మళ్ళీ మాడుగా కళ్ళు మూసుకుంటున్నాం, కళ్ళు మూసుకుని ఒకే ధ్యానంలోన మన రెండు ఐబ్రోస్ మధ్యన శ్వాస మీద ధ్యాస వెళ్తుంది. అక్కడ మళ్ళీ కొంచెం దృష్టి పెడుతున్నాం కదమ్మా. అది కాదు, కుండలిని యాక్టివేషన్ వేరుగా ఉంటుంది. ఓకే ఓకే, పోనీలేండి. అంటే ఏంటో తెలుసుకుందామని అడిగాను గాని. అదే పర్వాలేదులేండి, అడగాలి కదా, డౌట్స్ అడగాలి కదా.